కడియం శ్రీహరిపై మరోసారి తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. చరిత్రహీనుడిలాగా స్పీకర్ కి కడియం వివరణ ఇచ్చారు అంటూ మండిపడ్డారైనా. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లోకి వెళ్లాను అని చెప్పారు కడియం. ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని ఎలా అంటున్నారు అంటూ ప్రశ్నించారు. నైతిక విలువలు ఉంటే కడియం రాజీనామా చేయాలని తాటికొండ రాజయ్య డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే వీధుల్లో కడియం దిష్టి బొమ్మల్ని వేలాడదీస్తామంటూ హెచ్చరించారు. ఎక్కడుండాలో గక్కడే ఉన్నా అని చెప్పిన కడియం శ్రీహరి చరిత్రహీనుల లెక్క నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని నీతి మాలిన మాటను మాట్లాడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తన ప్రవర్తనను మరొకసారి బయట పెట్టుకున్నాడు. గణపురం నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏ ముఖం చూయించుకుంటావు? నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు గత సంవత్సరం కాలం నుండి నేను కాంగ్రెస్ అభివృద్ధి కోసం పోయినని చెప్పేసి వారందరికీ మాయమాటలు చెప్పి మరి నీవు చేసిన అనేక అబద్ధాలను నిజం చేసేటట్టు కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల దగ్గరికి వెళ్తావా? ఏ ముఖం పెట్టుకొని వస్తావు కడియం శ్రీహరి? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు రాజ్యాంగాన్ని కూని చేయడం జరిగింది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం జరిగింది. మరి రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టానికే తూట్లు పొడిసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రసాద్ కుమార్ గారు మరి పట్టబగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరిగింది.